ప్రత్యేకమైన కార్యక్రమాలను చేయడం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మన మధ్య మన సంగాపడి లీడర్ స్టీఫెన్ గారు దేశాన్ని విడిచి మరి ఇండియన్ దేశానికి ఏకంగా ఎదుర్కొంటున్నట్టు కనుక ఆయనకు సన్మానించాలని సంఘం కూడా ఆశ కలిగించినట్టుగా ఈ సమయంలో మన వద్దటువంటి దేవజనుడు అభిషేకులు గారు సామ్యుల్ గారు ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేయడం. హల్లెలూయా హల్లెలూయా. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. దేవుడు మనల్ని ప్రేమించి మన ప్రార్థన ఈ స్థలం దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు కనుక కొంతకాలము మనము మన క్రమాన్ని పాటిస్తూ దేవుడు మన ఇతరులకు ఎలాంటి అభ్యంతరకరంగా ఉండకుండా ఈ ఫ్లాట్ల వారికి తర్వాత చుట్టుపక్కల కుటుంబాల వారికి ఇలాంటి అభ్యంతరకరంగా ఉండకుండా మనము వచ్చే సమయంలో వెళ్ళే సమయంలో కూడా ఎక్కువ క్యాకులు వేయకుండా సైలెంట్గా వెళ్ళి సైలెంట్గా రావడము. హారస్ కూడా ఈ బిల్డింగ్ వాళ్ళు మనం చూసినప్పుడు నిజంగా వీరు క్రైస్తవులు ఎంతో క్రమశిక్షణ కలిగి వీరు ఆరాధన చేసుకుంటారన్న సాక్ష్యము మనం పొందవలసిన వారు ఉంటున్నాం కనుక దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. ఎందుకంటే శత్రువు రకరకాల కలవరం తెస్తూ ఉంటారు. నిజంగా ఎంతో కలవరం అయితే దేవుడు కృప ఈ సమయంలో ఆరాధించే కృప దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు కాబట్టి దీన్ని మనము కాపాడుకునే విధంగా మనము ఉండవలసిన వారంగా ఉంటున్నాం. ఏదో మనము వచ్చామా కాకుండా ఆ విధంగా మన సంఘము విస్తరించబడాలి, ఆశీర్వదకరంగా ఉండాలి, అనేక నూతన ఆత్మలు మన సంఘంలో చేర్చబడాలి. అప్పుడే ఈ సంఘం ద్వారా దేవుడు మనకు మహిమ రావాల్సిందిగా ఉంటుంది కనుక మనము చాలా క్రమాన్ని పాటించి దేవుని మహిమపరుస్తాం. ఈ సమయంలో పిల్లల మన మధ్య ఉంటున్న అభిషేక్తులు రెవరెండ్ లీడర్ స్టీఫెన్ గారు కోవిడ్ దేశానికి 37 సంవత్సరాల క్రితము ఈ దేశానికి వచ్చి ఉంటున్నాడు. ఆయన చేసిన పరిచర్య ఎంతో దేవునికి మహిమకరది. తర్వాత విషయాలు మన మధ్య ఉంటున్న వారు పంచుకుంటారు కనుక ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమానికి ప్రేమతో మనందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నారు. దేవుడు మన జీవితంలో చేసిన మేలును, స్టీఫెన్ గారి జీవితంలో చేసిన మేలును, సంఘాల జీవితంలో చేసిన మేలును బట్టి కేవలం ఒక పల్లవి, ఒక చరణము, లెక్కించలేని స్తోత్రము మనం ఉన్న స్థలంలోనే అలాగే కూర్చొని ఈ పాట పాడి దేవుని మనం మహిమపరుస్తాం. ఎంతో హృదయపూర్వకంగా దేవుడు మనం చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాట పాడి దేవుని మనం మహిమపరుస్తాం. Dewa
ఈ సమయంలో మన మధ్య పుట్టిన సంఘ కాపరి దైవ సేవకురాలు పాస్టర్ అమ్మ గారు రేణుక గారు వచ్చి ఆయనకు పుష్పగుచ్చములు అందించవలసిందిగా ప్రభు ప్రేమలో కోరుతూ ఉంటారు. చాలా ముందరకి చిన్నగా ఈ సమయంలో మన మధ్య సంఘ సీనియర్ కాపరులు రెవరెండ్ జాన్ స్వామి గారు మరియు దోహాశ్రీగత సంఘ కాపరి రెవరెండ్ బి కుమార్ గారు, అలాగే మన మెయిన్ చర్చ్ సంఘ అడ్మినిస్ట్రేటర్ గారు జాన్ ప్రసాద్ గారు, అలాగే మన అడ్మినిస్ట్రేటర్ మొక్క మోర్టిన్ గారు మన మధ్య ఉంటా, అలాగే కొంతమంది ప్రియులు మన మధ్యకు వచ్చి ఉంటున్నారు. వారికి అందరికీ హృదయపూర్వక ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉంటున్నారు. ఈ సమయంలో మన మధ్య ఉంటున్న సంఘ కాపరి రెవరెండ్ విజయ్ భాస్కర్ గారు, ఎందుకంటే మీరు ఇరువురు కలిసి జర్నీ చేశారు ఆత్మీయ జీవితంలో, ఇద్దరు సహపాఠులు, ఇద్దరు ఒకరినొకరు ఆనుకొని పరిచర్య భారంలో ముందుకెళ్ళారు. అనేక మందిని దేవుడు నడిపించారు. స్టీఫెన్ గారితో వాడుకున్న అనుభవం కొన్ని మాటలు క్లుప్తంగా పంచుకోవలసిందిగా విజయ్ భాస్కర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. దేవుని వల్ల మన అన్నగారు ఈ దేశానికి 38 సంవత్సరాలు వచ్చి 38 సంవత్సరాలు పరిచర్య చేశారు. చాలా చక్కని పరిచర్య. ఈ 38 సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు ఎదురైనా కూడా ఆయన అలుపెరగక నిజంగా ఆత్మ భారము కలిగి, ఆత్మల పరితాపం కలిగి ఆయన ముందుకు వెళ్తుండటం మనం చూస్తున్నాం. అన్నగారు మరి సంఘానికి వచ్చి 2 సంవత్సరాల నాతో కూడా కలిసి పరిచర్య చేయడం జరిగింది. అన్నగారిని గమనిస్తే అన్నగారు వచ్చే లక్షణం చాలా ఆత్మీయ కనపడతాడు, చాలా దీన స్వభావం కలిగి ఉంటాడు. అప్పుడప్పుడు ఏదైనా పొరపాటు చేసినప్పటికీ కొన్నిసార్లు ఆయన హెచ్చరించేవాడు. అన్నగారు విజయ్ భాస్కర్ ఇలా చేయాలి, ఇలా చేయాలి అనేకసార్లు చెప్పేవారు. మరి సంఘం మరి ఆరాధన స్టార్ట్ చేస్తున్నాం అనగానే అందరికంటే ముందుగా వచ్చి సంఘంలో కూర్చుంటాడు అనమాట. ఒక అర్ధగంట ముందే సంఘంలో కూర్చొని ఎక్కడో లేకుండా రాని విశ్వాసులకు ఆయన ఫోన్ చేస్తూ కూడా కనబడుతున్నాడు అనమాట. నిజంగా ఈయనకు సంఘం పట్ల ఉన్నటువంటి ఆ భారము, బాధ్యత చాలా గొప్పది నేను నమ్ముచుంటున్నాను అనమాట. ఎందుకంటే ఎవరైనా కూడా బలహీనంగా ఉన్నారు లేక అనారోగ్యత ఉన్నారు అని తెలిసినప్పుడు వెంటనే అని వెళ్ళిపోతాడు. ఉద్యోగరీత్యా నాకు కొంచెం రావడానికి వీలు కాకపోయినా కూడా భాస్కర్ నేను వెళ్తాను అని ఆయన ఎంతగానో వాళ్ళకి చెప్పి మరి వెళ్ళి వారిని పరామర్శించి రావడం జరుగుతుంది. పిల్లరా, మంచి దేవుని యొక్క మంచి లక్ష్యమైనటువంటి గొప్ప దేవుని జనులు నిజంగా ఈ దినాన మనతో కూడా లేకుండా వెళ్ళిపోతున్నాడని మరి తెలిసినప్పుడు నిజంగా ఎంతగానో మనకు చాలా బాధాకరంగా ఉందన్నమాట. ఎంతో ఆత్మీయంగా ఉంటాడు, అందరితో కలిసిపోతాడు, ఎక్కువగా కూడా ప్రార్థనలో గడిపే మంచి వ్యక్తి. గంటల తరబడి మోకాళ్ళు చేసి ప్రార్థన చేసే మంచి దైవజనుడు. మరి అనేక సార్లు కూడా ఏదైనా పొరపాటు చేసినప్పుడు మరి నేను రెవరెండ్ కదా, నేను అలాంటి వాడిని కదా, ఈ స్థితిలో ఉన్నాను కదా అన్న హెచ్చు స్వభావం కలిగిన వాడుగా కాకుండా మరి ధీరత్వం కలిగి సామాన్య విశ్వాసలాగా వెంటనే విశ్వాసానికి వెళ్ళి మరి వాటితో మాట్లాడటం అయితేనేమి, లేకపోతే తప్పులు జరిగినప్పుడు వారితో చక్కగా మాట్లాడితేనేమి, ఈ విధంగా చేస్తూ ఉంటారు. అన్నగారు నేను గొప్పవాడిని కదా, మరి నేను చెప్పాడు మీరు వినాలి అన్న స్వభావం ఎక్కడ కూడా ఇంట్లో కనబడదు అనమాట. మరి అంతనమాట నా మాటే అన్నట్టుగా నేను ఎంతగానో తగ్గిపే స్వభావం కలిగి మంచి ప్రార్థనాపరుడుగా ఈయన ఉండి నాతో కూడా 2 సంవత్సరాలుగా పరిచర్య చేశారు. నిజంగా అన్నగారి గురించి చెప్పాలంటే తనివి తీరదండి. చాలా మంచి మంచి లక్షణాలు కలిగి చాలా ఈ అన్నగారి గురించి చాలా మంచి పాఠాలు మనం నేర్చుకోగలం. మరి ఇవన్నీ చెప్పడానికి మన సమయం జరుపుకోవాలి కనుక మరి నిజంగా అన్నగారు
సంఘంలో మరి లేకుండా వెళ్ళిపోతున్నారు అని తెలుస్తూ ఉంటే నిజంగా ఆ మాటలు అనుకుంటూ ఉంటే ఎంతగానో హృదయం కలవరపడుతున్నది. మరి ఏం చేద్దాం, మరి ఉద్యోగులుగా మరి ఇక్కడ ఆయన ఉద్యోగం లేదు కనుక వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది. అన్నగారు ఎక్కడున్నా కూడా మరి నిజంగా అన్నగారు సంఘమంతా ప్రార్థన చేస్తుంది, మేము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. అన్నగారు ఎక్కడ ఉన్నా కూడా మరి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలనే కోరిక, అపేక్ష మాకు ఉన్నది కనుక సంఘమంతా కూడా మేము కూడా అన్నగారు గురించి ఇక్కడ ప్రార్థన చేస్తాం. ఈ చిన్న మాటలు ప్రభు మన కొరకే దీవించును గాక. చక్కటి మాటలు, క్లుప్తమైన మాటలు మనకు తెలియపరిచింటున్నారు. చాలా సంతోషం. వారి యొక్క అనుభవాలు సింపుల్గా షార్ట్గా పంచుకుని ఉంటున్నారు. అందరి బట్టి ఒక్కపాటి మనం చిన్న ఈ సమయంలో మన మధ్య ఉంటున్న దోహా సువేదక సంఘ కాపరి రెవరెండ్ పి కుమార్ గారు వచ్చి క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పవలసిందిగా. వారి బాంధవ్యం చాలా గొప్పది. అది ఈ రోజు చెప్పినా కానీ సమయం సరిపోదు. అదంతా కలిపి జస్ట్ కొన్ని 1 or 2 minutes చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ప్రభావం కలుగుగాక. ప్రియ సంగమా, మరి ఈరోజు ఈ విధంగా మనం కూడుకొని దేవుని స్తుతించున్నామంటే అది దేవుని యొక్క కృప. మరి 2 రోజుల ముందే నాకు రెవరెండ్ స్టీఫెన్ గారు, మీరు ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, మా సంఘానికి దర్శించాలని ఆయన ఫోన్ చేసి చెప్తున్నారు. బహుశా నేను ఏమనుకున్నానంటే నూతన మందిరము ప్రతిష్టత, సరే ఆ యొక్క మందిర ప్రతిష్టకు వెళ్దామని చెప్పి నా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తున్నాను. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి దైవజనులు సత్కారము, ఈ యొక్క మందిరము మరి ఇవన్నీ చూసినప్పుడు మరి ఎంతగానో దేవుని నేను స్తుతించినాం. ఈ యొక్క మందిరము ఒమేరియా సంఘము మరి మంచి టైంలో కరోనా వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సమయాల్లో సాధారణుడు అనేకమైనటువంటి ఆటంకాలు కల్పించినప్పటికీ సంఘంగా పెరియలు మరి ప్రార్థనా దుర్గంలో వ్యక్తిగతంగా అనేక మార్లు ఈ యొక్క ఒమేరియా సంఘం గురించి ప్రార్థించినప్పుడు మరి దేవుడు అద్భుతమైనటువంటి కార్యం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వారారా, ఇందు విషయంలో 122వ కీర్తన మొదటి వచనం మనం గమనించినట్లయితే అక్కడ యెహోవా మందిరమునకు వెళ్ళిదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషిస్తుంది అని దావీదు చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ యెహోవా మందిరము యెరూషలేము పట్టణంలో ఉంది. అంతవరకు దేవుని యొక్క వాక్కు షిలోహులో ఉంది. ఎప్పుడైతే దావీదు మరి దేవుని మందసాన్ని తీసుకుని వచ్చి యెరూషలేము పట్టణం కట్టాడో అక్కడ మరి ఆ మందిరంలో మరి దేవుని వాక్కు ప్రత్యక్షమవుతుంది. అందు నిమిత్తము పాత విమానం గతించినప్పటికీ నూతనమైనటువంటి ఈ యొక్క ఆరాధనలో ఈ యొక్క స్థలంలో మనం చేస్తున్నప్పుడు మరి ఇక్కడ నిలబడి చెప్పినటువంటి సహోదరుడు మరి ఇరుకులో విశాలత ఉందని ఆయన తెలియపరుచున్నారు థామస్ గారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మెట్టికి ఏమైనప్పటికీ కూడా కొన్ని అనుభవాలు మనం అనుభవించాలి. అయితే దొరికిన బట్టి ఈ యొక్క చిన్న స్థలాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి 120 మంది మేడగదిలో మరి ఏ విధంగా మరి వారు దేవుని కొరకు కనిపెట్టారో అదేవిధంగా మనం కూడా పెద్ద స్థలం దొరికే వరకు మనం అడ్జస్ట్ అయ్యి మరి దేవుని మనం మహిమపడదాం. ప్రస్తుత పరిస్థితులు బాగలేదు. ఎందుకంటే మరి సాధారణుడు విశ్వాసాన్ని ఏ విధంగా పట్టుకొని పోవాలని చెప్పి మరి అనేక రకాలైనటువంటి కుటుంబాలతో తిరుగుతున్నటువంటి రోజులు ఇది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మన మధ్యన ఉన్నటువంటి సంఘ కాపరులు దైవజనులు రెవరెండ్ ఈదా స్టెఫనయ్య గారు మరి ఆయన నాకు బావగారే. ఆయనతో కలిపినటువంటి రోజులు సంవత్సరాలే మేము తరబడి మేము ఉన్నాం.
అయితే ఆయన గురించి చెప్పడానికి సమయం కూడా సరిపోదు. ఆయన చేసినటువంటి పరిచర్య మనం చూసినట్లయితే యవనస్తుడిగా యవన సహవాసంలో యూత్ లీడర్గా చేస్తూ పరిచారకుడిగా, సంఘ పెద్దగా, సహాయ కాపరిగా, రెవరెండ్గా ఇచ్చిమిచ్చు దోహా సొలెం సంఘంలో 17 సంవత్సరాలు తన చెమటని రక్తంగా మార్చి మరి అక్కడ ప్రాంతీయ సహవాసాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాల్లో మరి ఒక సంఘంగా నిలబెట్టి మరి స్వచ్ఛందమైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తి. ఆయన గురించి చెప్పాలంటే మనకి సమయం సరిపోదు. ఏదైనప్పటికీ కొన్నిసార్లు కొన్ని సమయాల్లో ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకొని పరిచర్యలో నడిపిస్తాడు. మరి దోహా నుంచి చేసినటువంటి యొక్క పరిచర్యలో కాపరిగా ఉండి ఈ యొక్క ఒమేరే సంఘం నుంచి మరి తిరిగి ఇంటికి వెళ్ళడానికి దేవుడు కృప చూపించున్నాడు. అది మన కష్టాల్లో, నష్టాల్లో, వేదనలో, శోధనలో, బాధల్లో ప్రతి విషయంలో ఏది జరిగినప్పుడు కూడా అది మన మంచి కోసమే. కాలము, సమయము అన్నీ కూడా దేవుని చేతిలో ఉంది. పరిచర్య ఇక్కడైనా కాదు, దేశంలో కూడా ఉంది. ఆయన 2 సంఘాలు ఉన్నాయి ఆయనకి, అంటే ప్రోత్సాహంతో ఆయన కట్టించున్నాడు. అయితే ఆ సంఘాల్లో కూడా పరిచర్య చేస్తూ, స్థానిక సంఘాల్లో కూడా పరిచర్య చేస్తూ, అప్పుడప్పుడు మరి ప్రేమ కలిగి ఉంటే ఆన్లైన్లో కూడా మరి ఈ యొక్క ఒమేరే సంఘంలో మరి ఆయన పరిచర్య చేయాలన్నా మరి ఈ సమయంలో అయ్యగారిని ప్రేమపూర్వకంగా మరి దోహా సొలెం సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ మరి అయ్యగారికి మరి వీడ్కోళ్ళు మరి చెప్పడం జరుగుతున్నది. మరి మిమ్మల్ని మీ పరిచర్యను దేవుడు ఆశీర్వదించి కరుణించుగాక. చక్కటి మాటల్లో చెప్పి ప్రోత్సహించిన సంఘ కాపరికి ప్రత్యేకమైన వందనము తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో మన మధ్య రాసాల మీద సంఘ కాపరులు రెవరెండ్ అబ్రహాం గారు, రెవరెండ్ భాస్కర్ గారు మన మధ్య ఉండటం మనకి ఆశీర్వదకరం. మన యొక్క మెయిన్ సంఘ అడ్మినిస్ట్రేటర్ ఈ సమయంలో మన మధ్య ఉంటున్నారు. ఆయన నిజంగా అనుభవపూర్వకంగా చెప్పాలంటే చాలా ప్రోత్సహించే వ్యక్తి. ఒమేరియా సంఘానికి ఈ సమస్య వచ్చినప్పుడు తమ్ముడు మీకు ఎలాంటి సహాయకారులు మీకు కావాలన్నా కానీ మెయిన్ సంఘం నుంచి ఉంటుందని ఎంతగానో బలపరిచిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మన మధ్య ఉంటే మనకి ఎంతగానో ఆశీర్వాదం. కనుక ఈ సమయంలో అన్నగారు వచ్చి జస్ట్ క్లుప్తంగా కొన్ని మాటలు, ఎందుకంటే క్షమించండి మనం ఖచ్చితంగా 11:45 మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకోవాల్సిన వారు ఉంటున్నాం. కనుక ఈ సమయంలో అన్నగారు వచ్చి కొన్ని మాటలు చెప్పవలసిన కోరుకుంటున్నాం. దేవుని పరిశుద్ధ మహిమకరుని కాక పూర్వజుడికి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, తల్లి సంఘాన్ని పట్టుకుంటూ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శ్రీ సామీల్ గారు కొన్ని మాటలు చెప్పాలి. నూతన ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పాలా, లేకపోతే మా బావగారు వెళ్ళిపోయిన చెప్పాలో నాకు ఏం చెప్పలేదు. దేనికి మాట్లాడాలి చెప్తూ అన్నారు. మనం 11:45 ముగించారట. సరే ఇంటి ఇచ్చారు కాబట్టి మా బావగారి గురించి చెప్పాలంటే ఇది మరి మా ఇద్దరు కూడా ఆయన 1 సంవత్సరం నేను ముందున్నాను. ఆయన 84 వచ్చారు కదండి, 85 నేను 85. సో మరి ఆయన గురించి చెప్పాలి చాలా ఉంది. కొన్ని మాట్లాడండి కొద్దిగా. నేను తర్వాత నటరాజ్ గారు, ఎల్డి ప్రసాద్ గారు, బావగారు మంచి స్నేహితులు ఉన్నారు. మీ 4 మా ముగ్గురికి అది బావగారు. బావగారి మధ్యలో రిలేషన్షిప్ చెప్పట్లేదు, అందరికీ తెలిసి అట్లా ఉంటుందని అంత క్లోజ్గా ఉన్నాం. మీరు ఎప్పుడైనా మా ఇంటికి వెళ్ళినా, ఎల్డి ప్రసాద్ ఇంటికి వెళ్ళినా, నటరాజ్ ఇంటికి వెళ్ళినా, బావగారి ఇంటికి వెళ్ళినా ఒక ఫోటో కనపడుతుంది. అది మేము 4 విత్ మా ఫ్యామిలీతో 4 కాపీలు ఉన్న బడ్డలో ఒక 4 మా ఫ్యామిలీ అనమాట. మా ఫోటో ప్రతి ఇంట్లో కాపీ ఉంటుంది, మా 4 ఇంట్లో కూడా కాపీ ఉంటుంది. ఆ విధంగా మరి ఫస్ట్ పీవుడు మరి చెప్పినట్టు మరి ఆయన అంచులంచులుగా దేవుడు దగ్గర కానించి ఈ పరిస్థితి వరకు ఆయన తీసుకొచ్చారు. ఆయన మరి ఎంతో మరి ప్రభు పర్యంత ఎంతో ఆసక్తి ఉంటుంది వాళ్ళని.
ఆయన వెనకాల ముందు ఆయన బయటకు వచ్చింది. నేను ముందు బయటకు వచ్చినప్పటికీ ఆయన దేవుని సంఘాల ముందు వచ్చాను, నేను వెనకాల వచ్చిన తర్వాత ఆయనతో పాటు కలిసి పరిచర్య అబ్దేలి ప్రాంతం అయితేనేమి, ఒఫ్రా ప్రాంతం అయితేనేమి, ఈ మరి క్యాంపులు అయితేనేమి ఆయన వెనకాల మేము నేర్చుకున్నాను. ఆయనకాల నేను ఆ విధంగా మరి దేవుడు ఆ విధంగా మరి ఆయన్ని ఆశీర్వదించి మరి ఈ సులభ్యకాయతలు అయితేనేమి, మరి ఇక్కడైతేనేమి, మరి తల్లి సంఘంలో అయితేనేమి ఎంతో మరి శ్రమ సమయం అనక ఆ సమయం అనక ఎంతో దేవుని పరిచర్య చేస్తున్నారు. నిజంగానే ఒక మాట జ్ఞాపకం వచ్చినప్పుడు ఈయన కనుక ఈ 1వ తారీఖు 2వ తారీఖులో ప్రయాణం పెట్టుకున్నారు కదండి, ఈ లోపు కనుక బేస్మెంట్ దొరకకపోతే ఆయన ఎలా వెళ్తాడో నాకు అర్థంగా తెలిసింది. కానీ మనసంతా వెళ్ళలేదు. ఇంకా ఇప్పుడు స్థలం దొరకకుండా ఎప్పుడైతే అక్కడ స్థలం ఖాళీ చేయమని స్థలం ఇచ్చారో అప్పటి నుంచి నాతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రార్థన బేస్మెంట్ కావాలి, నా పరిస్థితి ఎలా ఉందని, నిలుపోవాలి, ఏడు పరిస్థితి అని. దేవుని దయ వల్ల ఆయన హృదయ వాంచి దేవుడు తీర్చాడు. నిలుపోవడం గొప్ప సంగతి కాదని ఆయన ఉండగా ఈ స్థలం ప్రారంభించబడడం ఆయన మనశ్శాంతి సంతోషంతో దేవుడు నా పట్ల. అందుకే అంటాడు, మీరు సహోదరు కాబట్టి సహోదరులారా మీ ప్రయాసము వ్యర్థం కాదని ప్రభుత్వంతో స్థిరులై ఉంటాడు. ప్రభు కార్యాలు కనుక ఆ విధంగా ఆయన ప్రయాసం వ్యర్థం కాలేదు. అంటే మన హృదయం వాంఛ తీర్చే దేవుడు ఆయన అక్కడ కాదు. కానీ మీరు అందరూ ప్రార్థించారు. అయినప్పుడు సంఘ కాపరిగా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఆ బాధను అరే నేను ఇంతకాలం మెరుస్తాను, పనిచేస్తాను, నా ప్రయాణం వచ్చేసింది, పాపం వాళ్ళ స్థలం దొరకలేదు, ఎక్కడ జరుపుకుంటారు అనే ఒక గలిబిలితో అసాధ్యత ఎలకుండా ఆ కార్యం సంపూర్ణం చేశారు. అది సంతోషం అతను ఆయనకు వచ్చింది. ఆయనకే అది ఏంటంటే అది సర్వీస్ వచ్చిన రాకుండా అది గొప్ప సంఖ్య కదండి. కేవలం దేవుడికి ఈ రోజు ఈ మందిరం బేస్మెంట్ దొరికిన తృప్తితో ఆయన వెళ్తాం. అందుకే మనందరం కూడా అయ్యారు యొక్క పరిస్థితి పరిచయం రానుండి దినాలు 2 సంఘాలు మరి ఏదో చిన్న సంఘాలు అయినప్పటికీ ఆయన కట్టడం జరిగింది. ఇండియాలో ఆ సంఘంలో మనం అక్కడ పరిచయం చేస్తూ ఆ పరిచయం మనందరం ప్రార్థించాలి. ప్రత్యేకంగా ఐక్య మరొకసారి ప్రత్యేకంగా వందనాలు తెలిస్తే మీకు అందరికీ కూడా నూతన సంవత్సరం నూతన బేస్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. చెప్పేటి సాక్ష్యము శుభాకాంక్షలు తెలిపిన అన్నగారికి ప్రత్యేకమైన సంఘం తరఫున ప్రత్యేకమైన వందనం తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో మన మధ్య ఉంటున్న రాష్ట్రాల సంఘ కాపరి రెవరెండ్ అబ్రహాం అన్నగారు వచ్చి 1 నిమిషము అన్నగారి గురించి సంఘం గురించి ఆహ్వానిస్తూ ఉంటున్నారు. దేవుని పరిశుద్ధనామం మహిమకరం గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, మన ప్రభువైన దేవునైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన్ని దేవుని సన్నిధిలో ఆరాధించడానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా అలాగే దేవుని సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలు మీరు ఈ దినాన్ని మరి ఒక దెబ్బకే 2 పెట్టలు అన్నట్టు మీరు ప్రారంభోత్సవం, ఆ తర్వాత ఈ సంఘ కాపరి వీడుకోని సభ వండర్ఫుల్ అండి. చాలా సంతోషం కదండి, చాలా సంతోషం. ఇలా మరొక మాట జస్ట్ మీకు ఒక మాట చెప్పి నేను నా మాట వినిపిస్తాను. దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని ఆయనే సృజించాడు. అంచేత ఈ భూమి ఆయనది, ఆకాశం ఆయనది, ఏంటంటే సముద్రాలు ఆయన ఏర్పాటు చేశాడు, వాటికి హద్దులు నియమించాడు. అంచేత ఇవన్నీ కూడా ఆయనే. కనుక ఇది ముస్లిం దేశమైనా కానీ ఏంటంటే ఈ భూమి ఆయనది. అంచేత ఆయన్ని ఆరాధించే బిడ్డలైన మనకి ఈ భూమి మీద ఆయన స్థలం లేకుండా చేస్తాడా? స్థలం ఇస్తాడు. ఆయనది భూమి. అంచేత మనం ముస్లిం కంట్రీలో ఉన్నామని, బుద్ధ కంట్రీలో ఉన్నామండి, ఆకాశం మీద ఉన్నామండి, ఎక్కడున్నా సరే దేవుడు మనకి ఆయన్ని ఆరాధించే బిడ్డలకే ఆయన స్థలం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. బిడ్డలరా, ప్రత్యేకించి ఈ ఒమేరియా ప్రాంతంలో కొన్ని అభ్యంతర కారణాల వల్ల ముందుది మీకు అది పోయినా కానీ మళ్ళా దేవుడు మీకు ఇచ్చాడు. ఎంచేతంటే మీరంతా కూడా ఆయన వాక్యంలో ఫలించాలని, బలపడాలని, ఏంటంటే తద్వారా ఆయన బిడ్డలుగా దేవుని రాజ్యంలో, నిత్య రాజ్యంలో ఆయన్ని చేర్చుకోవాలని, అది ఉద్దేశం ఆయనది.
ఆయన ఉద్దేశం అదండి. అంచేత దేవుడు మీకు మరలా నూతన బేస్మెంట్ అనుగ్రహించి మిమ్మల్ని బలపరచడానికి దేవుడు మిమ్మల్ని నియమించాడు. కనుక పిల్లల మీరు మరి సమయం ఉన్నవాడంతా కూడా ఈ ఆరాధనలో పాల్గొండి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని బలపడి ఏంటండి ఆస్వాదింపబడాలి. మీ ద్వారా మీ కుటుంబాలన్నీ కూడా ఆస్వాదింపబడతాయి. ఇండియాలో ఎక్కడున్నా సరే కదండి. దాన్ని బట్టి ఆ విధంగా దేవుడు మిమ్మల్ని అందరూ దీవించిన కాక మరొకసారి సమయాన్ని ఇచ్చిన దేవుని సేవకుడికి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ గారు. చక్కటి మాటలు మాట్లాడి ప్రోత్సహించినందుకు సంఘం తరఫున తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్య రెవరెండ్ భాస్కర్ గారు అలాగే ముందుకు వచ్చి చక్కని మాటలు, చిన్న మాటలు చెప్పి బలపరచవలసిన కోరుచుకుంటున్నాను. దేవుడి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాను. మరి వేదిక దైవజనులకి చేరవచ్చిన మీ అందరికీ కూడా రాష్ట్రాల సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను కదా. మరి ఎప్పుడైతే ఈ విషయం తెలిసినప్పుడు వారికి ఎప్పటికప్పుడు మరి కాపులతో మాట్లాడినప్పుడు కూడా మరి వాళ్ళ విషయాలు తెలియజేసినప్పుడు చాలా బాధ అనిపించింది. అయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడని ఆయన మీద సంపూర్ణంగా అనుకొని ప్రతి నిత్యం కూడా దేవా తప్పనిసరిగా స్థలం కావాలి ఆరాధించని దేవుడి దగ్గర విజ్ఞాపనం చేసినప్పుడు మంచి స్థలాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి సమస్త ఘనత మహిమ దేవుడికి కలుగుతారు. అయితే పిల్లల మరి మనకి ఇచ్చినటువంటి స్థలంలో మనము నమ్మకంగా ఉంటుంది. మరి అనేక మందికి మనం దీవెనకరంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనం బలపడుతూ ఇతరులని బలపరచాలనేదే దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి మనం ఏదైతే ఇక్కడ నేర్చుకున్నామో, ఏదైతే తరబీదు అవుతున్నామో అది ఇతరులకు కూడా నేర్పించి రానటువంటి వారిని ప్రోత్సహించి ఇకను రాబోయే ఇంకా గంభీరమైన స్థలాన్ని తీసుకొని మీరు ఆరాధించాలనేదే దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి అటువంటి కృప దేవుని సంఘానికి అనుగ్రహించిన కనుక అదే రీతిగా మరి స్టీఫెన్ అన్న గురించి మరి గత 20 సంవత్సరాలుగా నేను పోయింది. మరి ఆయన అప్పటి నుంచి కూడా నేను అన్నను చూస్తున్నాను. అప్పట్లో కూడా ఆయన సంఘ పరిచారకుడిగా ఉన్నారు, పెద్దగా ఉన్నారు. మరి అప్పటి నుంచి కూడా మరి సేవలో ఎంతో ఉద్యోగంగా ఉన్నటువంటి సేవకులు ప్రతి మంగళవారం కూడా ఆయనతో కలిసి మరి పెళ్లి ఉపవాస ప్రార్థనలో కలిసి చేయడానికి కూడా కోరుకొనిచ్చారు. మరి అటువంటి దైవజనులు మరి సంఘం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు బాధ అనిపించినప్పటికీ వాళ్ళు చేయవలసింది ఏదో ఇంకా ఉంది భారతదేశంలోని. కాబట్టి అక్కడ కూడా గొప్పగా దేవుని సేవకులు వాడబడాలని మా ప్రార్థన. కాబట్టి అన్నకు కూడా మా సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మీద కూడా మేము మీ సేవకులు ప్రార్థిస్తాం. తప్పనిసరిగా మీరు ఇంట్లో బలంగా వాడబడాలి. దేవునికి మహిమ దేవుడి మాట. సంతోషం రెవరెండ్ భాస్కర్ గారు. ఈ సమయంలో మన యొక్క నూతన సంఘ అడ్మినిస్ట్రేటర్ సహోదరుడు మోక మార్టిన్ గారు వచ్చి వారికి కూడా అందులో చాలా పరిచయం క్లుప్తంగా ఇది అంటారు కదా, చిలకరింపు అంటారు కదా, ఆ విధంగా ముచ్చటించవలసింది కోరుచుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మన పాస్టర్ ఇలా స్టీఫెన్ గారి గురించి చెప్పాలి అంటే ఇంచుమించు 32 సంవత్సరాల చరిత్ర అన్నది. అన్నగారితో 32 సంవత్సరాల నుంచి మన యొక్క తెలుగు క్రైస్తవ సంఘంలో మరి కలిసి దేవుని పరిచర్యలో రకరకాల వింగ్స్లో పరిచయం చేయడం జరిగింది. చెప్పాలి అంటే అందరూ అన్నీ కవర్ చేసేసారు కాబట్టి నేను వేరే ఏరియాకి వెళ్ళి వేరే యాంగిల్లో చెప్పాలని ఆశపడుతున్నాను. యాక్చువల్గా ఈ ఆశీర్వాదం అంతా ఎలా వచ్చింది అనే ప్రశ్న మీకు ఎవరికైనా వచ్చిందా? రావాలి ఖచ్చితంగా. దేవుని యొక్క మందసం ఒక ప్రదేశంలో ఆగిపోయిందండి, ఒక గృహంలో ఆగిపోతే అప్పుడు ఏం జరిగింది? ఆ మందసం ఎక్కడైతే ఆగిందో ఆ గృహానికి ఏం జరిగింది? ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. అన్నగారు కీర్తిశేషులు దేవసాహమయ్య గారు అన్నగారు కలిసి కాల్దీయాలో కాపురం ఉండేవారు. అది ఒక కొయ్యి మొలహాక్ అనమాట. చాలా విశాలంగా ఫ్రీగా ఎవరైనా వెళ్ళి ఎప్పుడైనా వెళ్ళవచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అయితే అన్నగారి యొక్క గృహంలో మన యొక్క తెలుగు క్రైస్తవ సంఘం యొక్క అవుట్ రీచ్ పరిచర్య జరిగేటప్పుడు ఆ బైబిల్స్, ఈ బుక్స్ ఇవన్నీ కూడా బ్యాగ్లో అన్నీ అన్నగారి యొక్క గృహంలోనే
అవన్నీ ప్యాకేజ్ చేసి అక్కడి నుంచి పరిచర్య కోడి దేశం అంతా ఆ ప్యాకేజ్ చేసి వెళ్ళి హల్లెలూయా. అన్నగారు ఆ సమయంలో దేవుని యొక్క పరిచర్య కొరకు గృహాన్ని తీర్చారు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం కుటుంబం పైన అన్నగారి పైన వచ్చిందని నేను బలంగా నమ్ముతున్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను చెప్పేది ఏంటంటే మన యొక్క గృహాలు దేవుని కొరకై ఓపెన్ చేయాలి. అప్పుడే మన గృహానికి ఆశీర్వాదం వస్తుంది. రెండవదిగా మీ యొక్క నూతన బేస్మెంట్ గురించి చెప్పాలంటే చాలా సంతోషం. దేవుని యొక్క కార్యం, దేవుడు చాలా మంచి బేస్మెంట్ని అనుగ్రహించారు. రాబోయే దినాల్లో మన యొక్క ఉమేరియా చరిత్ర నేను మీకు కళ్ళకు కట్టినట్టుగా నేను చూపిస్తాను. యాక్చువల్గా ఇది పర్వానియా బి అండి. ఓకే, పర్వానియా ఏ అని ఒకటి ఉన్నది, పర్వానియా బి అని. ఇది రూపాంతరం చెందిన తర్వాత ఉమేరియాగా మార్చబడింది. హల్లెలూయా. మరి దీనికి వచ్చిన ఎన్నో అవకతవకలు నా దగ్గర మొత్తం మీడియా రూపంలో నా దగ్గర పొందుపరచబడి ఉంది. రాబోయే దినాల్లో మీకు ఉమేరియా చరిత్రను మీకు కళ్ళకు కట్టినట్టుగా నేను చూపించబోతున్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇరుకైన మార్గంలో నుంచి అతి విశాలమైనటువంటి స్థలానికి మార్చేటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి అన్నగారికి అలాగే మీకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్నగారి యొక్క పరిచర్య ముగించుకొని మరి ఇండియా దేశం వెళ్తున్నారు. మరి మీకు అందరికీ కనిపిస్తారో లేదో నాకు తెలియదు, కానీ మా అన్నగారి ఇంటికి మా ఇంటికి 10 కిలోమీటర్ల దూరం అండి, పక్కనే. కాబట్టి ఎప్పుడైనా సరే హాయ్ బాయ్ చెప్పుకుంటాను ఉంటుంది. అయితే విడిచి వెళ్ళిపోతున్నారనే బాధ కోవిడ్లో రోజు కనిపించరు, అయితే ఇండియాలో అయితే కనిపిస్తారు. ఏదేమైనప్పటికీ దేవుని పరిచయంలో దేవుడు బలంగా వాడుకున్నాడు. రాబోయే దినాల్లో కూడా బలంగా వాడుకొని అనేక ఆత్మలకి ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచులాగిన నేను ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క కొద్ది మండలం దేవుడు దీవించుగాక. చాలా సంతోషం. అన్నగారు ఫస్ట్ ఏమన్నాడంటే మీ బేస్మెంట్ అంటాడు. ఎందుకు అన్న మీ అనుకుంటున్నాడు లోపల మన ఉమేరు సంఘం అంటాడు. చాలా సంతోషం. అలాగే మన మధ్య బైబిల్ పిచ్ అంటే ప్రాణం. ఏమి అంటే మీకు అందరూ తెలుసుకుండొచ్చు. నిజంగా దేవుని వాడటం పట్ల చాలా ఆసక్తి. బైబిల్ పిచ్ ఇస్తే ఫస్ట్ కాల్ వచ్చేది మన మధ్య ఉంటున్న మోక స్వామి గారు, ఆర్టిస్ట్ మోక స్వామి గారు. ఆయన మన మధ్య ఉంటే మనకు చాలా సంతోషం. ఈ సమయంలో బ్రదర్ గారు ముందుకు వచ్చి క్లుప్తంగా అన్నగారి గురించి ఒక మాట. క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. వేదికను అలంకరించిన దైవజనులు, ఈరోజు వీడ్కోలు సన్మానం గ్రహీతైనటువంటి గీత స్టీఫెన్ గారికి నా ప్రత్యేక వందనములు. మరి దీని సందర్భంలో వారి గురించి ఒక పల్లవ మాత్రమే పాడి వారిని నా యొక్క పల్లవతో సత్యం. మరి ప్రభునందు ప్రియులారా, యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనంలో మరి యెహోషువ గారు సెలవిచ్చినట్లుగా మరి వారు జీవించారని నేను అనుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఆయనే నా ప్రాణము, ఆయనే నా జీవము, ఆయనే మార్గము, ఆయనే నా సర్వమని జీవించడం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవుడు వీరి మీద ఆయన కృపా కటాక్షం నుంచి ఈ యొక్క కోవిడ్ దేశం తోడు వచ్చి ఆయన పిండంగా ఉన్నప్పుడే వారిని చూసిన దేవుడు, ఆయన్ని రూపించక ముందే ఆయన ఎరిగిన దేవుడు, ఆయన సమస్త విషయంలో పరిచర్యలో ఉన్నవండి ఈ యొక్క ఆత్మీయ సహోదరుల యొక్క ప్రేమను పొందుకొని ఆ ప్రేమను వారికి పంచి యేసుక్రీస్తు అన్నారు కదా, మాటతోనూ నాలుగుతోనూ కాక ప్రీతిను సత్యంతోనని ఆ మాదిరిగా వారి ప్రేమను పంచి సంఘంలో సేవ చేసినట్లుగా మనం చూసుకున్నాం. అందుని బట్టి వారు ఇండియా వెళ్ళిన పరిచర్య చేయడానికి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఈ దేశం విడిచి వెళ్తున్నారని కాదు, కానీ ఇప్పుడు మీడియా ద్వారా మనం ఎప్పటికప్పుడు వారిని చూడడానికి ప్రతి ఒక్క పరిస్థితి మనకు అనుకూలంగా ఉంది. కాబట్టి సహోదరులు మరి దేవుని కృపతో ఇండియా వెళ్ళి వారి సంఘంలో వాడపడచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అనుభవాలను కూడా మరి మన స్వదేశంలో పంచినట్లయితే దేవునికి మహిమకరంగా మనందరికీ మన మధ్య నుండి వెళ్తున్నందుకు మనకు కూడా ఆశీర్వాదంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా యొక్క ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని ఒక
స్వామి గారికి చక్కగా దేవుడు ఒక కృప వాడిని ఇచ్చాడు. పాటలు రాస్తాడు, పాడతాడు. కానీ ఈ సమయంలో అది ఆయనకి ఇవ్వాల్సిన సమయం, కానీ సమయం లేక క్షమించండి బ్రదర్, రాగల దినాల్లో మీరు వచ్చి ఒక ప్రత్యేక గీతం పాడవలసిన కోర్చు ఉంటున్నాం. చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉంటున్నాం. ఇంతమంది మాట్లాడారు కానీ క్లుప్తంగా చాలా మాట్లాడారు, చాలా సంతోషం. అన్నగారి గురించి నాకు టైం లేదంటున్నా కానీ జస్ట్ ఒక మాట చెప్పకపోతే అది నాకు చాలా బాధ. ఆయన ఎప్పుడు నా మీద దెబ్బలంటా ఉంటాడు, కొట్టాడు. ఫస్ట్ కొట్టాడు ఎప్పుడంటే అన్ని బ్రాండ్ సంఘాలకు గెస్ట్ దగ్గర వెళ్ళాడు, నా మందకు మీరు అమ్మలేదని కొట్టాడు. అదేంటంటే వీళ్ళంతా నా గొర్రెండి, నా బిడ్డలు అనేసి అన్న దేవుడి సమయం ఇస్తాను నన్ను. తర్వాత మన యొక్క కరోనా వచ్చింది కదండి. కరోనా వచ్చినప్పుడు కొన్ని పదార్థాలు అందించే విషయంలో అందరికి మన రెండు సాక్షులు, మా మందకు, మా గొర్రెలకు, మా బిడ్డలు ఈ మీరు అనేసి కొట్టాడు. చాలా అంటే ఆయనలో ఒక స్వభావం ఉంది, మీరు గమనించలేదు. చిన్నపిల్ల వెంటనే అడిగేస్తున్నాడు, వెంటనే కౌలిస్తున్నాడు, నిజమే కదన్నా. అలాంటి సేవకులు నిజంగా ఇంటికి వెళ్తున్నారంటే మనకు కొంచెం బాధాకరమైన విషయం. పెద్దలు అనుభవంగా ఉండేవాళ్ళు, క్షమించే హృదయం, హత్తుకునే హృదయం, ప్రోత్సహించే హృదయం. చెప్పడానికి సమయం లేదు. ఏదేమైనప్పటికీ ఏదైతే మీ యొక్క వాంఛ, మీ బిడ్డలు, మీ గొర్రెలు అంటున్నారు కదా, ఆ బిడ్డలము గొర్రెలముగా మీ గురించి, మీ పరిచయ గురించి నిత్యంగా మీ కుటుంబం ప్రార్థించబద్దులమైంటున్నారు. ఈ సమయంలో మొట్టమొదటిగా పోయి వారు వచ్చి శాలువాతో దేవుని దాసులను సత్కరించవలసిందిగా దయచేసి త్వరగా వచ్చి శాలువా కప్పు చేసి ఒక కోట్ తీసుకుని వెళ్ళాలి. పోయి వారు వెంటనే కప్పేటప్పుడు చిన్నగా చిన్నగట్టే మీరు అర్థం చేసుకోవాలి. చెప్పండి చిన్నగా. తర్వాత కార్యవర్గ సభ్యులు దయచేసి యాక్టివ్గా ఉండండి. ఈ సమయంలో మన ఉమ్మడి సంఘ కార్యవర్గ సభ్యులు దయచేసి త్వరగా ఉమ్మడి సంఘ కార్యవర్గ సభ్యులు త్వరగా. చిన్నగా చెప్పట్లేదు అర్థం. అలాగే ఉంటే దయచేసి ఈ సమయంలో మన సంఘం ద్వారా ఒక చిన్న సన్మాన పత్రం తయారు చేసి ఉంచిన ఈ సమయంలో సంఘ కార్యదర్శి దాన్ని చదివి కార్యవర్గం తరఫున మనమందరం కలిసి ఆయనకు ప్రజెంట్ చేస్తాం. సన్మాన పత్రం రెవరెండ్ ఏదాస్టిఫెన్ గారికి తెలుగు క్రైస్తవ ఉమేరే సంఘం కాదండి, తెలుగు క్రైస్తవ ఉమేరే కుటుంబం సన్మాన అభినందన పత్రము
నిజ రక్షకుడైన దేవుని పరిచర్యలో అలిపెరగిన సేవకుడుగా, నశించుచున్న ఆత్మల రక్షణలో యుద్ధ సైనికుడుగా మానవ జీవిత ఆశయ సాధన కొరకు ఆదర్శప్రాయంలో మంచి పోరాటం పోరాడి ఉద్యోగం రీత్యా రిటైర్మెంట్ పొంది ప్రయాణమే దేశం విలుచున్న క్రీస్తు ఖైదీ రెవరెండ్ ఈదాస్ట్రిప్ని గారికి సన్మానం పెట్టుకోవడం. ప్రతి మనిషి తన ఆత్మీయ జీవిత పోరాటంలో ఓటమెరగిన కీర్తిని ఘనతను సాధించాలి. అంటే అతడు సంఘంలోను సమాజంలోను మంచి పేరు సంపాదించగలిగిన వాడే ఉండాలి. శ్రమలను శోధనను జయించగలిగిన వాడే ఉండాలి. అటువంటి వారిలో ఒకరిగా గుర్తింపు పొందిన మనందరి స్నేహితులు రెవరెండ్ ఈదాస్ట్రిప్ని గారికి అని చెప్పడంలో ఎంత మాత్రమో అతిశయోక్తి చేయలేదు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తాలూకా కొత్త నవరసపురం గ్రామ కాపురస్తులైన ఈదా సామ్యూల్ గారు మరియు నీలవేణి దంపతులకు దేవుడు అనుగ్రహించిన 9 మంది సంతానంలో చివరి వాడిగా జన్మించిన ఈదాస్ట్రిప్ని గారికి జీవితం యొక్క సంపృక్త సమాచారం. చిన్ననాటి నుండి తల్లిదండ్రుల సంరక్షణలో దేవుని అందరి భయభక్తులు కలిగించుట ద్వారా తన ఆత్మీయ జీవితంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నప్పటికీ కూడా అతి సునాయాసంగా ఎదుర్కొని అనేక మందిని ఆదర్శప్రాయంగా నిలిచారు. 1985 జనవరి 6వ తేదీన మొట్టమొదటిసారిగా ఉపాధి రీత్యా కువైట్ దేశానికి రావడం, చిన్ననాటి నుండి దేవుని పట్ల ఆసక్తి కలిగించుట, అందువల్ల తన బంధువుల వలన స్నేహితుల వలన దేవుని సన్నిధి కొరకు కనిపెట్టుచున్న తరుణంలో దేవునిచే దర్శన రీతిగా చెదిరిపోతున్న తెలుగు వారి ఆత్మల రక్షణ కొరకు అపోస్తలుడు డాక్టర్ లివిస్టన్ గారి ద్వారా నిర్మించబడిన తెలుగు క్రైస్తవ సంఘం అహ్మదీలో పాలుభాగస్తుడే. అక్కడ నుండి సిటీలో ఉన్న చర్చికి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా రావడము, సంఘ కార్యక్రమంలో పాల్గొని దేవుని ఎదుట నమ్మకముగా పనిచేయడం వలన సంఘం గుర్తించి తెలుగు క్రైస్తవ సంఘము 2వ దర్శనమైన అవుట్ రీచ్ పరిచర్య అబ్దులి ఒప్రా ప్రాంతాల్లో మన తెలుగు వారి ఆత్మల రక్షణ కొరకు సువార్త ప్రకటించడం గాను రెవరెండ్ డాక్టర్ పెద్దపాటి గాబ్రియల్ గారు ఇంకా కొంతమంది దేవుని సేవకులతో కలిసి పని చేయుటకు వాహనం నడుపుటకు ఏర్పరచబడింది. ఈ పరిచర్య ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ, అనగా కొన్ని సందర్భంలో పోలీసులు వారిచే జైల్లో పెట్టబడినప్పటికీ ఏనాడునూ భయపడలేదు. పౌలు వలె మంచి పోరాటకు తాను సమర్పించుకుని సంఘము ద్వారా అనేక బాధ్యతలు స్వీకరించి, అనగా ట్రాన్స్పోర్ట్ చైర్మన్గా 1998 సంవత్సరంలో, యూత్ లీడర్గా 2020 సంవత్సరంలో, సంఘ పరిచారకుడుగాను సంఘ పెద్దగాను తన బాధ్యతలు సక్రమంగా చేయడం చూసి 2006 సంవత్సరంలో సంఘ కాపురిగా అభిషేకించబడి దోహా శిలువగత ప్రాంతంలో సంఘమును ఏర్పరిచింది. అక్కడ సంఘ కాపురిగా 14 సంవత్సరాలు కష్టించి పనిచేసి అనేక మందిని రక్షణలో నడిపించి సఫలీకృతులయ్యారు. అక్కడ నుండి సంఘ వ్యవస్థాపకులు ఆదేశాల మేరకు 2019లో వేరే ప్రాంతంలో సంఘ కాపురిగా నియమితులై ఈ సంఘమును ఆత్మీయంగా నడిపించుట అరణ్యలో ఎన్నో ఎవరిని కష్టపెట్టకుండా ఎవరి మనసులు నొప్పించకుండా అందరిచే మనలు పొంది ఉద్యోగరీత్యా రిటైర్మెంట్ తీసుకుని స్వదేశపయమై వెలుచున్న సందర్భంలో తెలుగు క్రైస్తవ సంఘం ఉమేరే కాపరిగా అందరిలో కలిసి సంఘ పరిచయలో అలిపెరగిన పోరాడి మా అందరి మాదిరిని మా ముందుంచి వెలుచున్న ఆత్మీయ సేవకులకు మా హృదయపూర్వక మన శుభాకాంక్షలు. ప్రేమతో మీ ఆత్మీయ కుటుంబము తెలుగు క్రైస్తవ ఉమేరియా కుటుంబము, తెలుగు క్రైస్తవ ఉమేరియా సంఘము మరియు సంఘ కాపరులు, సంఘ కార్యవర్గ సభ్యులు మరియు విశ్వాసులు. ఒకసారి చిన్నగా చెప్పడం మరొకసారి చిన్నగా. అలాగే ఉండండి. ఈ సమయంలో మన మధ్య ఎంతో భారపూరితమైన పరిచయం చేసి, ఎంతో సేవ చేసి, మన ఎంతగానో ప్రేమిస్తూ, మనల్ని బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ ఉంటున్న దాన్ని బట్టి కృతజ్ఞతగా మన ఉమరియా కుటుంబం తరఫున ఒక చిన్న కానుక వేయాలనే ఆలోచన కలిగి దేవుడు అనుగ్రహించున్నాడు. ఈ సమయంలో ఆ యొక్క కానుకను ఎక్కడా కట్టకుండా దాన్ని జాగ్రత్తగా హత్తుకొని ఉంచి మా గురించి ప్రార్థించవలసిందిగా ప్రభు ప్రేమలో స్టీఫెన్ గారిని మేము వేడుకుంటున్నాం. ఈ సమయంలో ఆ యొక్క కానుక యాక్చువల్లీ అండి
ఎంగేజ్మెంట్ లో రింగ్ ఎవరు దొరుకుతారండి? ఇప్పుడు స్టీఫెన్ గారి భార్యలు ఎవరు? సంఘము ప్రత్యేకంగా మేము సహపడతాం కాబట్టి మేము ఇద్దరము అందరికీ చేసి చూపిస్తారు ఒకసారి చిన్నగా. చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి రమణ గారు ప్రత్యేకమైన తీసుకొని చూస్తున్నారు. చాలా సంతోషం. ఇంతవరకు మన మధ్య దైవజనులు మరియు సహోదరులు అన్నగారి గురించి, తర్వాత మన సంఘం గురించి చక్కటి మాటలు, మృదువైన మాటలు, ప్రోత్సహించే మాటలు మాట్లాడి ఎంతగానో బలపరిచుకుంటున్నారు. అందరికీ ప్రత్యేకమైన వందనం తెలియజేస్తూ ఉంటున్నాం. అన్నగారి గురించి ఇక్కడ మనం అవకాశం ఇస్తే ప్రతి ఒక్కరూ చెప్తారు వాళ్ళు. దయచేసి మనకందరికీ సమయం చెప్పాలంటే మనసులో ఉంది కానీ వెళ్ళకపోతున్నందుకు మనస్ఫూర్తిగా క్షమించండి. మనము ఆయన ముందర చెప్పేదానికంటే ఆయన గురించి హృదయపూర్వకంగా ప్రార్థన చేసి అంతకంటే ఆశీర్వాదము అన్నగారికి లేదు. కనుక మన కుటుంబం అంతా అన్నగారు సేవ గురించి, వారి ఆరోగ్యం గురించి, వారి కుటుంబం గురించి మనం నిత్యము ప్రార్థిస్తాం. ఈ సమయంలో చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉంటున్నాం. ఏంటంటే అన్నిటికంటే మించింది ఏంటంట, గిఫ్ట్ కంటే మించింది ఏంటంట ప్రార్థన, అంతే కదా. మన మధ్య సంఘ సీనియర్ కాపరి రెవరెండ్ జాన్ సోమే గారు, ఆయన ఒక మాట చెప్పాలంటే ఆయన షబాబ్ యవనస్తుడు. ఎలాంటి యవనస్తుడంటే నిజంగా ఆయన వయసు వస్తే మేము నడగలేమేమో, అలాంటిది ఇప్పుడు మాకంటే ఎక్కువగా పండిస్తాడు. రోజుకు 4 ప్రసంగాలు ఇచ్చినట్టు ఆ వాయిస్ తగ్గదండి. దేవుడు ఆయన అలాంటి బలంగా వాడుకుంటున్నాడు. ఈ సమయంలో కొన్ని క్లుప్తంగా మాటలు చెప్పిన తర్వాత మన మధ్య ఉన్న దైవ సేవకులు అబ్రామ్ గారు, భాస్కర్ గారు, తర్వాత పివి కుమార్ గారు, భాస్కర్ గారు వచ్చినట్లయితే అంకుల్ గారు ప్రార్థన చేసేటప్పుడు మనం అందరం చేతులు ఆయనకి చెప్దాం. మన సంఘం కూడా చేతులెత్తి ఆయన ప్రార్థనలు మనం ఏకీభవిస్తాం. చాలా ప్రాముఖ్యమైన సమయం కనుక అంకుల్ గారు ప్రార్థన చేసినప్పుడు మనం కూడా ఆ ప్రార్థన ఏకీభవించి అన్నగారి గురించి అభిషేక ప్రార్థన మనం చేయనించున్నాం. దయచేసి కాపాడుతూ ముందుకు వచ్చినట్లయితే ఈ లోపల 2 మాటలు అంకుల్ గారు మాట్లాడుతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పేరిట మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి తెలుగు క్రైస్తవ సంఘములో దేవుని సేవకుల లాంటి స్టీఫెన్ లాంటి వారు వచ్చి సంవత్సరాలుగా తెలుగు క్రైస్తవ సంఘంలో వారు పరిచయం చేసి వారు మరలా ఇండియా పోవడం చూస్తుంటే ఒక పక్కన చాలా దుఃఖంగా ఉంటున్నది. ఎందుకంటే వీళ్ళు చేసిన పరిచర్య మరి తప్పక ఎంతో కొరతగా మనకు కనబడవచ్చును కనుక వీరి కొరకు మనం ప్రార్థించాలని ఉంటున్నాం. ఈద స్టీఫెన్ యవనస్తులుగా ఈ దేశానికి వచ్చారు. ఇప్పుడే ఆయన యవనస్తులుగా ఉన్నాడు. 37 సంవత్సరాలు ఎలా ఉండాలని మీరే ఊహించుకోవాలి. ప్రభు ఈ విధంగా తన సేవకని, తన భార్య, బిడ్డలను ఆశీర్వదించాడు. అందరూ ప్రభువుని స్తుతిస్తూ మనమందరం లేచి నుంచి అయ్యగారితో చూపిద్దాం. సంత కాపరిని కూడా
ప్రార్థన. ప్రేమగల పరలోకమందున్న తండ్రి, మా ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న సమయమందు మీ సేవకుడు స్టీఫెన్ గారిని మీరు ఆశీర్వదించి ప్రభువా, మరి 37 సంవత్సరాలు కోయిన తెలుగు క్రైస్తవ సంఘంలో తెలుగు వెంబడి తను చేసిన పరిచర్యను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంఘము కొరకు ప్రభువా తను చేసిన ప్రార్థనలు బట్టి మీకు వందనాలు, తను అనుగ్రహించిన ధనమును బట్టి మీకు వందనాలు, తన కాచినటువంటి చెమటను బట్టి మీకు వందనాలు, తన కన్నీటి ప్రార్థనను బట్టి మీకు కృతజ్ఞతలు. అనుకోని సమయంలో యవనస్తులను మీరు తీసుకుని వచ్చి సంవత్సరాల తరబడి ఈ దేశంలో ప్రభువా వారిని తెలుగు క్రైస్తవ సంఘములోను బ్రాంచెస్లోను రకరకాల పరిచర్యలో వినియోగించడానికి భార్య కొరకు బిడ్డల కొరకు మీకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభువా. మరి వారిని కలిసి రానున్నటువంటి దినాలను మరి పరిచర్య ఇండియాలో జరిగించగా మీ రెండింటి ఆత్మను అభిషేకించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ సమయం వద్ద సంఘ కాపురులుగా మా హస్తాలు ఈ స్టీఫెన్ పై పెట్టినటువంటి సంఘస్థులందరూ వారి కుడి చేయి ప్రభువా ఈ సేవకుని తట్టు చాపి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుంటున్నారు. ఏ విధముగా సౌలు, ఏ విధముగా పౌలు, బర్నబాలు తండ్రి మీ కొరకు ప్రత్యేకించబడి సంఘము ద్వారా ప్రభువా మరి బహిరంగ సువార్తకు విదేశాలకు తండ్రి ఈ సేవకులను వారు పంపించి ఉంటున్నారు. ఈ సమయం అందు తండ్రి బర్నబా, పౌలును ఏ విధముగా సంఘస్థులు ప్రార్థించి పంపించి ఉంటున్నారు. తెలుగు క్రైస్తవ సంఘములో ఉంటున్న మరియా కార్యవర్గ సభ్యులు మరి విశ్వాసులందరూ నేను కలిసి మీ సేవకుని అభిషేకించి రెండింతల అభిషేకము దయచేయండి ప్రభువా. తన నాలుకను ఉంచండి తండ్రి, మీ వాక్యాలను అనుగ్రహించండి ప్రభువా. రెండింతల ఆత్మతో అభిషేకించమని వేడుకుంటున్నాను. ఆత్మీయ బలములతో, ఆత్మీయ బలములతో ఆత్మీయ కార్యాలు జరిగించడానికి మీ సేవకునితో కలిసి సహకరించినటువంటి ప్రతి సహోదర సహోదరులను బట్టి మీకు వందనాలు. ఆ సహకారం ద్వారా తను కూడా ముందుకు పైకి రాగలుగున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకముగా ప్రభువా మరి మరలా మేము ఒకరినొకరు కలుసుకొని ప్రభువా మిమ్మల్ని స్తుతించు తరుణము వరకు తండ్రి మీ సేవకుని మీరు బలపరచి ఆశీర్వదించండి ప్రభువా. ఏ విధముగా దానియేలును ప్రభువా, శద్రకు, మెషకు, అబేద్నెగోలను, యోసేపును, తిమోతిని, తీతును ప్రభువా మీ మహిమార్థమై వినియోగించుకొని ఉంటున్నారు. ఆ విధముగా మీ సేవకుని వినియోగించుకున్నటువంటి వారి తన ద్వారా ఇంకా అనేక మంది ఆత్మను రక్షించబడడానికి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు తోడ్పడడానికి, మీ రాజ్యాభివృద్ధిలో ముందుకు సాగడానికి కృపా సహాయం దయచేయమని మేమందరం కలిసి మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యందు అన్యోన్య సహవాసం ఈ స్టీఫెన్ నీకు, నీ కుటుంబానికి, నీ పరిచర్యకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయును గాక. సంగమంతా కూర్చోవలసిన కూర్చుంటున్నా. ఈ సమయంలో చివరి అంకానికి వచ్చింది కనుక సమయం కూడా మనకు అయిపోయింది. అన్నగారు మన మధ్య దైవ సేవకులు ఆయన స్పందన చెప్పాలంటే చాలా టైం పడుతుంది అన్న మన అనుభవాలు. ఈ అనుభవాలన్నీ కలిపి ఒక్క నిమిషంలో ఎలా చెప్తాడో అది అన్నగారికి తెలుసు అనుకుంటా. మీరు మా గురించి ఎక్కువ స్పందించే దానికంటే ఈ కుటుంబం గురించి ప్రార్థన చేయడం చాలా ఆశీర్వాదకరం కనుక ఒక్క మాటలో మీ స్పందన తెలిపేసి మమ్మల్ని అందరినీ బలపరచవలసిందిగా ప్రభుత్వంగా కోరుకుంటున్నాను. వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మరొకసారి నా వృత్తం చెల్లించుకొస్తున్నాను. ఇంకా నా అర్థం కానొస్తలేదు. అంటే దేవుడు నన్ను ప్రేమించిన విధానం బట్టి ఎందుగా నన్ను సత్కారం చేసి పంపిస్తున్నారు. ఇప్పుడు స్వామి చెప్పిన రీతిగా మీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తాను. నా కొరకు, నా పరిచయ కొరకు, నా కుటుంబ కొరకు ప్రార్థించండి. నాకు ముగ్గురు పెళ్లి పన్నెండు కుమారులు పెద్ద కుమార్తె వివాహం చేశాను. వారిద్దరు కూడా పెద్దవాళ్ళు. ఒక బాబు చెప్పవు, కుమార్తె మీరు పెళ్లి చేయాలి. బాబు కూడా బిజినెస్ చేస్తున్నాడు. బాబు ఆ బిజినెస్ నుంచి ఆ బిడ్డ బయట చేసి మీరు చదవాలని ఆశ. ఆ రోజు మీరు ప్రార్థన చేయండి.
తమ్ముడు శ్రీశాములు ఒక మాట మర్చిపోయాడు. నేను అతన్నే కాదు ఒక చెప్తున్నాను. థామస్ నేరగి సంఘం థామస్ ఇంజనీర్ చేసుకున్నాడు. వచ్చిన తర్వాత థామస్ నాకు పరిచయం అయ్యాడు. ఆయన గురించి ఆయన తెలుసుకున్న దాకాను ఆయన గురించి నేను తెలుసుకున్న దాకాను జాగ్రత్తగా ఉన్నాను. అలాగే మీతో చెప్పేది తెలుసా, ఫస్ట్ ప్లేస్మెంట్ ఇచ్చారు కాబట్టి ముందుకు మన అర్థం చేసుకున్న వరకు మనకు జాగ్రత్తగా మన అర్థం చేసుకున్న తర్వాత మనం గట్టిగా పాట పడుకున్నా అతనే సమర్థించుకున్నాడు. ఆ విషయంలో మీరు సహకరించాలని మనం చేస్తున్నాను. ఇంకోటి నేను కోపడతాను. ప్రభు ఆత్మ ద్వారా సూర్యుడు అర్థం ముందే దానికి ముందే సూర్యుడు అర్థం రాకముందే ఒక తమ్ముడు చెప్పినట్టుగా నేను మాట్లాడేటతో కలిసి మాట్లాడతాను. అనేక మార్లు థామస్ని గర్దించేసి నువ్వు తిట్టివ్వని బండి ఒకటి తిట్టివ్వని నాతో ఒకటిసారి జవాస్తాను కూడా అనేక మార్లు ఆ బిడ్డ ఉద్యోగి చాలా కష్టం అయినప్పుడు నేను ఆవిడ జారి కాదు కానీ ఆవిడ మాట చెప్పకపోతే కొద్దిగా పొరపాటని అతను కూడా గర్దించిన రోజులు ఉన్నాయి. తమ్ముడు ఒక మాట కొత్తగా వచ్చాడు పరిచర్యకి మాతో ఒకసారి కూడా ఆవిడ కూడా గర్దించాను. ఒక్క నిమిషంలోనే మళ్ళీ అమ్మతో కూడా మరి అర్థం చేసుకుని సమాధానం పడ్డాము. ఏదైనప్పటికీ నేను ఎందుకంటే గర్దించకపోతే లోపాటు అటు ఎందుగా మరి నన్ను గర్దించాను అక్కడ ఏమి బాధపడేవారు కాదు. తెలుసుకుని సేవ పరిచయలో ముందు కొనసాగించబడ్డారు. అయితే ఒకటి మా బామ్మ జాన్ ప్రేస్ చెప్పాడు, నిజంగా నేను 3 నెలల నుంచి వెళ్ళిపోతే చెప్పుకుంటూ వస్తున్నాను. ఇంటి బస్ అన్న వేసుకుంటుంది కలుగుతున్నా, నువ్వు ఎప్పుడు ఎలాగన్నా ఉండనా అన్నాడు. నిన్న కూడా అన్నా ఈ సముద్రం ఇప్పుడు వచ్చాడు కదన్నా ఇంకో 4 రోజులు అంటాడు. అయితే ఎలాగండి అంత బాధ ఉంది మన విజయ భాస్కర్ గారికి. అయితే ఏదేమైనప్పటికీ నేను వేసుకుని దొరికింది కాబట్టి ఖచ్చితంగా 1 దారి కానీ 3 దారి వెళ్ళిపోతే చెప్తున్నాను. ఎందుకంటే చాలా మహత్వం ఉన్నది. నిజంగా దేవుడే ఈ మందిరాన్ని మాకు ఇచ్చాను. అందు కాబట్టి మీరందరూ కూడా మీ తోటి వారిని ప్రేమించి ప్రేమ మాటలు వారు చెప్పి తీసుకురండి. ఇంకా అనేక మంది జనం రావాలి. ప్రభు తిప్పటి గారు మన సెక్రటరీ థామస్ గారు ఈ పక్కన కూడా ఏమిపోతాడు దేవుడు. మన బ్రాంచ్ దేశం అన్నింటికంటే గొప్ప సంఘంగా దేవుడు మార్చబోతారు. అటువంటి ప్రార్థన చేసుకుందాం. మరోసారి మీ అందరికీ ఒకవేళ ఎవరన్నా కోరి వారికి కూడా పాట పడితే ఎప్పుడైతే నాకు అది అడ్డెట్టేసాడు ఎవరో థామస్, అది అట్లేకపోతే ఆఫ్ చేసి చూడండి. పాటలు నా రాములు పాడేది అది పార్లోగా ఏదన్నా ఆఫ్ చేసుకోండి. అది అడ్డెట్టేది థామస్ కాదు, వాళ్ళు బతికిపోతున్నారు. అయితే అయినా పాని పక్కన పాడుంటే కానీ బాధపడేవారు కాదు. అయితే ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మరో సేవనాన్న మాట ద్వారా గాయపడినట్లయితే థ్యాంక్ దేవుడి ప్రేమ నన్ను క్షమించమని మనం చేసుకుంటూ మరి ముఖ్యంగా నాకు గంట తామస్ కూడా కోరుతున్నాను. వారు రోజు తిట్టలేనారు, తిట్టుకోవడం ఏదో తిట్టుకోండి, కానీ వారు కూడా క్షమించమని శనివారానికి క్షమించమని మనం చేసుకున్న మాటలు ఇస్తున్నాను. మీ పని నిత్యం ప్రార్థన చేస్తాను. అక్కడ ప్రార్థన చాలా సంతోషం. విలువైన మాటలు స్పందనలో కూడా మీరు తింటారండి. ఎనివే పీలగా అన్నగారి గురించి అన్న పరిచయం గురించి మనము నిత్యము ప్రార్థించవలసిందిగా ప్రభుత్వంగా కోరుతూ ఉంటున్నాం. ఎప్పుడు సమయము అంటే ఏ రోజు టికెట్ కన్ఫర్మ్ అయితే ఆ దినమున అందరికీ మేము తెలియపరచగలం. దయచేసి అన్నగారి పరిచయం గురించి ప్రార్థించవలసిందిగా ప్రభుత్వంలో కోరుతూ ఉంటున్నాం. అలాగే మన మధ్య ఉంటున్న దైవ సేవకులు విజయ భాస్కర్ గారు కూడా కుటుంబ సమేతంగా 30వ తేదీ ఇండియాకు వెళ్ళింటున్నారు. దాదాపు ఒక 2 మాసములు అక్కడ వారు గడపనింటున్నారు బిడ్డలతో, కుటుంబములతో. అక్కడ ఉన్నంత వరకు సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉంచి క్షేమకరంగా తిరిగి మన మధ్యకు వచ్చేలాగా మనం అందరము ఆయన పరిచయం కూడా మనం ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో
మనం సంఘం అంతా లేచి నిలబడినట్టు దయచేసి గమనించండి. బయట సంఘము భోజనాలు ఏర్పాటు చేసి ఉంటున్నారు. అలాగే కొంతమంది సమర్పించుకుని ఉంటున్నారు. వాళ్ళకందరికీ ప్రత్యేకమైన వందనం తెలియజేస్తూ ఉంటున్నాను. దయచేసి భోజనం తీసుకుని వెళ్ళేటప్పుడు క్రమాన్ని పాటించి ఏ ట్రాన్స్పోర్ట్ అయితే వస్తుందో వారు ముందు వెళ్ళండి. ఏ బస్సు అయితే ముందుకు వస్తుందో వాళ్ళే ముందు వెళ్ళి బస్సులో కూర్చోనండి. అలా క్రమాన్ని పాటించి మనము చాలా జాగ్రత్తగా మెలుగు కలిగి మనము ఉండవలసిన వారు ఉంటున్నాం కనుక దయచేసి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సహకరిస్తారని సంఘంలో వేడుకుంటూ ఈ సమయంలో మనమంతా సంఘం అంతా లేచి నిలబడినట్లయితే మనం చిన్న విజయ్ భాస్కర్ గారు ముగింపు ప్రార్థన, సీనియర్ కాపరి జాన్సన్ గారు ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధనను మనం ముగించుకుంటాం. సర్వోన్నతుడైన మా ప్రియ ప్రభువా, సర్వశక్తి సంపన్నుడైన ప్రభాకరణ తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప దేవ, నీ ఉన్నతమైన నామానికి పరిశుద్ధమైన నామానికి మరొకసారి వందనం తెలుస్తున్నాం. మీరు ఎంతైనా నమ్మదైన దేవుడు ప్రభువా, మనుషులమైన మేము నమ్మకస్తులు కాకపోయినప్పటికీ మా పక్షాన నమ్మకమైన దేవుడుగా మీరు తెలిసినందుకు మరొకసారి స్థుతులు చెల్లిస్తున్నాం. ఇది నాన్న ప్రభా, ఈ రీతిగా నా ప్రభా అయా ప్రారంభం నుండి ఇప్పటి వరకు మీరు అధ్యక్షం వహించి అన్ని కార్యక్రమాలు క్రమముగా మర్యాదగా నా ప్రభా మాకు ఆశీర్వాదకరముగా జరిగించిన విధానం బట్టి కూడా నీ వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ప్రియులు నా ప్రభా అయాని నా ప్రభా ఇక దాసులు నా ప్రభా నా తండ్రి నాయన అయాన్ని తీసుకొచ్చారు నా ప్రభా. అయా నా ప్రభా తల్లి సంఘం నుంచి కూడా నా ప్రభా నీ ప్రియ బిడ్డలు తీసుకొచ్చారు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నిజంగా నా ప్రభా నా తండ్రి నాయన అద్భుతంగా ఎలాంటి ఆటంకము లేకుండా నా ప్రభా నా తండ్రి మంచిగా ఈ కార్యక్రమాన్ని మీరు జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రత్యేక బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఎంతమంది అయితే నా ప్రభా రాలేదు వారందరూ కూడా ప్రార్థిస్తున్నాము నాయన. యా నా ప్రభా నా తండ్రి సకాలంలో వారు కూడా నా ప్రభా రావడానికి నా ప్రభా సమయాన్ని అనుకూలపరచబడుతున్నాము నాయన. పరిశుద్ధ దైవమా నా ప్రభా నా తండ్రి గొప్ప దేవ, సంఘానికి శిరస్సు మీరు, సంఘానికి ప్రధాన యాజకులు మీరు కనుక నా ప్రభాని నమ్మకమైన చేతి హస్తాలుగా సంఘాన్ని సమర్పిస్తున్నాము నాయన. దేవా నా ప్రభా నా తండ్రి నాయన సంఘాన్ని బలపరచండి, స్థిరపరచండి తండ్రి గొప్ప దేవ. మమ్మల్ని ప్రేమించారు నా ప్రభా గొప్ప దేవ. ఆ ధోరణిలో మేము ఉన్నప్పుడు తండ్రి ఎలా చేయాలి, ఎక్కడ వెళ్ళాలి నా ప్రభా మీ విభ్రాంతిలో మేము ఉన్నప్పుడు తండ్రి మీరు కనికరించారు నాయన. అద్భుతంగా నా ప్రభా నా తండ్రి గొప్ప దేవ మీ ఊహించిన రీతిగా నా ప్రభా నా తండ్రి నాయన యానా ప్రభు స్థలాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇచ్చిన ఆహారస్తుని బట్టి వందనాలు, ఇచ్చినటువంటి నా ప్రభు మందుకుని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన పూర్తి బట్టి వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నా నీ కృపలో వర్ధలేసేయండి, మనకు రక్షణ దయచండి కూర్చున్నాము నాయన. నా ప్రభు నా దేవ నీ చిత్తమైతే నీకు అనుకూలమైతే నా ప్రభు నా తండ్రి ప్రక్కన ఉన్నటువంటి స్థలాన్ని కూడా నా ప్రభు అయా ఏమని అడుగుచున్నాము నాయన. మీ ద్వారం తెరబడి ఎందుకంటే నీకు అసాధ్యం ఏది లేదు నా ప్రభు. అనంతో అనుకూలపరిచే దేవుడు, అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు నా ప్రభు. దేవా నీ నమ్మకం నుంచి హస్తాలుగా సంఘం సమర్పిస్తున్నాం నాయన. యా నా ప్రభు నా తండ్రి గొప్ప దేవ. యా సంఘాన్ని నా ప్రభు సంఖ్యాపరంగా, ఆర్థిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా ఆంచన దిగుపచ్చి అడుగుతున్నాము నాయన. ఇచ్చిన కాపులను బట్టి కనబరకాలను బట్టి నీ కొందరు చెల్లిస్తున్నాం. ఇచ్చిన కోరిని బట్టి నీ కొందరు చెల్లిస్తున్నాం. ఇది నా రీతిగా నా ప్రభు గొప్ప దేవ. అయా నా ప్రభు నా తండ్రి నాయన. అయా నా ప్రభు తల్లి సంఘం నుంచి నా ప్రభు చేసినటువంటి సంఘ కాపరుడు కనబరకాలను బట్టి అడ్మినిస్ట్రేటర్ బట్టి మా సంఘాన్ని నూతనంగా వచ్చినటువంటి నా ప్రభు అడ్మినిస్ట్రేటర్ బట్టి వందనాలు చెల్లిస్తున్నాము నాయన. దేవా నా ప్రభు నా తండ్రి నాయన ఈ కృపలో వర్ధలేసేది నా ప్రభు నా తండ్రి ఈ నమ్మకం చేత మమ్మల్ని మేము సమర్పిస్తున్నాము నాయన. మీరు ఈ కార్యం జరిగించి మీరు మహిమ పొందమని నా ప్రభు నా దేవ నా తండ్రి నాయన. అనగా నేను కూడా నా ప్రభు నా తండ్రి నాయన. అయ్యా నా ప్రభు స్వదేశానికి వెళ్ళడానికి సిద్ధపడి ఉంటుండగా తండ్రి నాయన యా మా దాకా ప్రభుత్వం తోడుగా అడుగుతున్నాం అనేది మేలు చేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో నా తండ్రి నా ప్రభా గొప్ప దేవ నా తండ్రి నాయన. ఇద్దరు ప్రభా గుప్పలు విప్పి నా ప్రభా గొప్ప దేవ సన్నిధానంలో నా ప్రభా సన్నిధానం తీసుకొచ్చినప్పుడు అరుగులు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గుప్పలు విప్పిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. మన కుటుంబాలు అయా శాంతిని సమాధానం గురించి మీరు మహిమ పొందమని అయా తిరిగి మా గృహాలకు వెళ్తుండగా నీకు అచ్చని కాపుదల మాతో ఉంచదని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన నీకు సమర్పించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాం మా పరలోక తండ్రి. పరలోకమందున్న మా తండ్రి మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యందరి అన్యోన్య సహవాసము
మనకందరికీ, మన కుటుంబాలకి, మన తోబుట్టువులు వారి కుటుంబాలకి, ప్రత్యేకంగా తన సేవకులు రెవరెండ్ ఈదా స్టీఫెన్ వారి కుటుంబానికి ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక.